తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కాసేపట్లో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకుంటారు. అనంతరం పటేల్ గూడకు వెళ్లనున్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సంగారెడ్డి వేదికగా 9,021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ఆయన చేయనున్నారు. పటేల్ గూడలోని ఎన్ఆర్ ఇన్ఫినిటీలో ప్రధాని బహిరంగ సభ ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో 1,409 కోట్ల రూపాయలతో నిర్మించిన NH-161 నాందేడ్ అకోలా నేషనల్ హైవేని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. సంగారెడ్డి ఎక్స్ రోడ్డు నుంచి మదీనాగూడ వరకు 1,298 కోట్లతో NH-65ని 6 లేన్లుగా విస్తరించే పనులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మెదక్ జిల్లాలో 399 కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులను కూడా మోదీ ప్రారంభిస్తారు. మెదక్ ఎల్లారెడ్డి హైవే విస్తరణ, ఎల్లారెడ్డి రుద్రూర్ విస్తరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ప్రధాని బహిరంగ సభతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలను విధించారు. సో ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో రోజు పర్యటన. అందులో భాగంగా ఈ రోజు సంగారెడ్డిలో దాదాపుగా 9,020 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి వివిధ ప్రాజెక్టులను, అభివృద్ధి పనులను శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం రాజ్భవన్ నుండి ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ మార్గంలో వెళ్లి సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడ అమ్మవారిని దర్శించిన తర్వాత తిరిగి రోడ్ మార్గంలోనే బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ బీజేపీ నేతలు, ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం అక్కడే బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను, అదే విధంగా లింగంపల్లి నుండి గట్కేసర్ వరకు ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టుల మీద కూడా స్థానిక నాయకులతో, స్థానిక అధికారులతో సంప్రదింపులు చేసి వాళ్ళతో చర్చించి వాటిని ప్రారంభిస్తారు. అనంతరం 10 గంటలకు సంగారెడ్డి చేరుకుంటారు. దాదాపుగా సంగారెడ్డి చేరుకున్న తర్వాత అధికార పర్యటనలో భాగంగా 9,021 కోట్లతో జరిగేటువంటి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే బీజేపీ ఆధ్వర్యంలో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. అక్కడ దాదాపుగా 11:45 వరకు సంగారెడ్డిలోని ప్రధాని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుండి నేరుగా ఒరిస్సా బయలుదేరి వెళ్తారు ప్రత్యేక విమానంలో. ఈ కార్యక్రమాలకు భారీ భద్రతా ఏర్పాట్లను కూడా పోలీసులు చేశారు. ముఖ్యంగా రాజ్భవన్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గంలో ఇప్పటికే పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. సికింద్రాబాద్, అదేవిధంగా ఇటు పంజగుట్ట, అమీర్పేట, బంజారాహిల్స్ వెళ్లే మార్గంలో పూర్తిగా ట్రాఫిక్ ను నిలిపివేశారు. ప్రధాని పర్యటనలో భాగంగా భద్రతా ఏర్పాట్లలో ఇటు రాష్ట్ర పోలీసులతో పాటు ఢిల్లీ సంబంధించిన ఎంపీ పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి సంగారెడ్డి చేరుకుంటారు. సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమాల అనంతరం ఆయన ప్రధాని నరేంద్ర మోడీ ఒరిస్సాకు చేరుకుంటారు. ప్రియా. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం వైఎస్ జగన్ ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రాడిసన్ బ్లూ రిసార్ట్స్ లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకొని స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. రాష్ట్ర యువత పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా భవిత పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. సమక్షంలో నైపుణ్య శిక్షణకు సంబంధించి పలు సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయి. రాష్ట్రంలో 90 కోట్లతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను సీఎం జగన్ వర్చువల్ గా విశాఖ నుంచి ప్రారంభిస్తారు. అలాగే ఎంపీ లాన్స్ నిధులతో ఒక్కొక్కటి 70 లక్షలతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను సీఎం ప్రారంభిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. ఈ రోజు విశాఖ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి 10:30, 11:30 సమయంలో అయితే విశాఖకు రాబోతున్నారు. అయితే విశాఖ రాడిసన్ బ్లూ రిసార్ట్ లో అయితే పారిశ్రామిక వ్యక్తులతో సీఎం భేటీ అవబోతున్నారు. విజన్ వైజాగ్ పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి పైన, అట్లాగే విజన్ వైజాగ్ విశాఖ అభివృద్ధి పైన అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. 2,000 మంది ప్రముఖులతో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అవబోతున్నారు. 1,500 కోట్ల నిధులతో అయితే విశాఖ అభివృద్ధి కోసం రానున్న రోజుల్లో విశాఖ అభివృద్ధి కోసం 1,500 కోట్లు అయితే ఇక్కడి నుంచే విడుదల చేయబోతున్నారు. అయితే జీవీఎంసీ బంగ్లా 100 కోట్లతో నూతనంగా నియమిస్తున్న జీవీఎంసీ బంగ్లాను కూడా ఇక్కడి నుంచి ప్రారంభించబోతున్నారు. సో మొత్తానికి విశాఖపట్నం పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్ హాల్ లో కూడా స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఎవరైతే యువత ఎక్కువ లబ్ధి పొందారో వాళ్ళతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యి మాట్లాడబోతున్నారు. అయితే మొత్తానికి విశాఖలో విజన్ వైజాగ్ పేరుతో ఏదైతే రానున్న రోజుల్లో ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నాం, విశాఖ విజన్ డాక్యుమెంటరీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ నుంచి ప్రారంభించబోతున్నారు వైజాగ్ లో. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖలో గ్లోబల్ విశాఖని చూడాలి అని విశాఖలోనే అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన చేయబోతున్నారు. మొత్తానికి అభివృద్ధి అడుగుజాడల్లో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఎవరైతే పారిశ్రామిక వ్యక్తులతో అయితే విజన్ వైజాగ్ పేరుతో ఎటువంటి ఒప్పందాలు సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడే పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఉత్తరాంధ్రలోనే వచ్చినప్పటికీ ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎట్లాగైందంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క భేటీలోనే అయితే ఉండబోతుంది. మొత్తానికి ఏదైతే కొన్ని ఏదైతే ప్రైవేట్ కళాశాలతో అట్లాగే ఐటీ శిక్షణలతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయి మాట్లాడబోతున్నారు. మొత్తానికి విశాఖ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మొత్తానికి చాలా 1,500 కోట్ల నిధులతో అయితే విశాఖ అభివృద్ధి చేయడానికి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అట్లాంటి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఏదో యువతకి ఎక్కువగా రానున్న రోజుల్లో విశాఖ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాలి అభివృద్ధికి అంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కొన్ని ఇక్కడి నుంచి ప్రారంభించబోతున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా కొంతమందితో భేటీ అయ్యి అయితే ప్రతినిధి ఎవరైతే ప్రముఖులు ఉన్నారో 2,000 మంది ప్రముఖులతో కూడా మాట్లాడి అట్లాగే ప్రముఖులు ముందే ఎటువంటి కొన్ని నిధులను అయితే విడుదల చేయబోతున్నారు విశాఖ అభివృద్ధి కోసం. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే విజన్ వైజాగ్ పేరుతో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించిన నేపథ్యంలో 1,500 కోట్ల నిధులతో అయితే విశాఖపట్నం మొత్తం అభివృద్ధి చేయడానికి ఉత్తరాంధ్ర ప్రత్యేకత అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పబోతున్నారు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రదీప్.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ మంగళగిరిలో టీడీపీ జయహో బీసీ బహిరంగ సభ జరగనుంది. జనాభాలో సగానికి పైగా ఉండే వెనుకబడిన తరగతుల వారి సమగ్రాభివృద్ధికి చేపట్టవలసిన చర్యలతో టీడీపీ జనసేన కూటమి బీసీ డిక్లరేషన్ రూపొందించింది. బీసీ డిక్లరేషన్ ను కూటమి విడుదల చేయనుంది. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ బీసీ సాధికార కమిటీ చైర్మన్ కొల్లు రవీంద్రతో పాటు రెండు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు, కార్యకర్తలు సదస్సులో పాల్గొంటారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలు పార్టీకి బలమైన మద్దతుదారులుగా నిలబడ్డారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. బీసీల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టాల్సిన నిర్దిష్ట విధానాలు, చర్యలతో ఒక సమగ్ర బీసీ డిక్లరేషన్ను చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు విడుదల చేస్తారని చెప్పారు. విస్తృత చర్చల ఆధారంగా ఈ డిక్లరేషన్ను రూపొందించామని ఆయన అన్నారు. జయహో బీసీ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. ప్రియా, గుంటూరు జిల్లా మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ లో ఈరోజు పెద్ద ఎత్తున బీసీ సభ అయితే తెలుగుదేశం అదేవిధంగా జనసేన ఉమ్మడిగా నిర్వహిస్తా ఉన్నాయి. ఈ సభకు పెద్ద ఎత్తున బీసీలను సమీకరించేందుకు ఏర్పాట్లు అయితే ఇప్పటికే సిద్ధమయ్యాయి. దాదాపు 5 లక్షల మంది బీసీలను ఈ సభకు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ముందుగా బీసీలకు డిక్లరేషన్ ను సంబంధించి సుదీర్ఘంగా నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఇరు పార్టీల ముఖ్య నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపి బీసీలకు భవిష్యత్తులో పదవుల అలంకారప్రాయంగా కాకుండా వారి మనోగతాన్ని అదేవిధంగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఉండే విధంగా ఉండాలని ఒక ప్రణాళికాబద్ధంగా బీసీ డిక్లరేషన్ ఇరు పార్టీలు రూపొందించడం జరిగింది. ఆ డిక్లరేషన్ ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నేటి సాయంత్రం 3 గంటలకు జరిగే బీసీ డిక్లరేషన్ సభ ద్వారా ప్రకటించనున్నారు. బీసీలకు వైసీపీలో జరిగిన అన్యాయం, ఊరికి పదవులు అలంకారప్రాయంగా ఇచ్చి పెత్తనం రెడ్లు చేశారు. బీసీలకు తీరని అన్యాయం జరిగింది. బీసీలకు పెద్దపేట వేసే దిశగా వచ్చే ప్రభుత్వంలో జనసేన తెలుగుదేశం కూటమి ఉండే విధంగా ప్రణాళికాబద్ధంగా రూపకల్పన అయితే చేశారు. ఈ బీసీల డిక్లరేషన్ ను పూర్తి చేయడంలో టీడీపీ రాష్ట్ర నేత అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర వంటి కొంచెంమర్తి అనురాధ తో పాటు జనసేన నేతలు కూడా పాల్గొని ఈ డిక్లరేషన్ ను పూర్తి చేశారు. ఈ సభకు తగిన ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవిచంద్ర. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎస్ఐబిలో డిఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావును సస్పెండ్ చేసింది. ప్రణీత్ రావుపై ప్రతిపక్ష నేత ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐబి పేరుతో అధికార దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉండడంతో ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రణీత్ రావు డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి.
ప్రియా, తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలకంగా పనిచేసినటువంటి డిఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు నిన్న రాత్రి. గత ప్రభుత్వంలో ఎస్ఐబి పేరుతో ఏదైతే పవర్ మిస్యూజ్ చేసినట్టుగా ఆరోపణలు అయితే తీవ్రంగా వచ్చాయి తన మీద. అలాగే ప్రస్తుతం డీసీపీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ప్రణీత్ రావు ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాంపరింగ్ లో అనేక ఆరోపణలు వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పాలన చట్టానికి విరుద్ధంగా ఎలాంటి పనులైనా చీకటిలో చేసేవారన్న ఆరోపణలు కూడా ఇతని మీద ఉన్నాయి. ఆనాటి ప్రతిపక్షాలు ఏం మాటలా ఏ చార్జ్ చేసినా మొత్తం కూడా వాళ్ళ పర్సనల్ చార్జ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు ఇతను. అదే పరంపర ఈ ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగుతూ వస్తున్నట్లు గ్రహించినటువంటి పోలీస్ విభాగం వెంటనే తనని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఇది మొత్తానికి చూసుకున్నట్టయితే మొత్తానికి రాత్రికి రాత్రి ఈ ఘటన తీసుకునడంతో ఒక్కసారిగా ఎస్ఐబిలోనే ఈ శాఖ అధికారిని సస్పెండ్ చేయడంతో పోలీస్ శాఖలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ప్రస్తుతం ప్రతిపక్ష ఫోన్ నెంబర్స్ మావోయిస్ట్ అనుచరుల ఫోన్ నెంబర్స్ గా మార్చేర్చి మరీ ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారు. అలాగే దీంతో ప్రభుత్వ పెద్దలు ఆనాటి ప్రభాకర్ రావు ఇరుకుని పడే అవకాశానికి కూడా ఇతను పూనుకున్నాడు. అందుకు మొదటి అడుగు పోలీస్ చరిత్రలోనే ఓ ఇంటెలిజెన్స్ అధికారి వేశారు. అతనే ప్రణీత్ రావు అనేసి గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం చూసుకున్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎస్ఐబి స్టేటస్ లో ఉన్నటువంటి అధికారిని సస్పెండ్ చేసిన ఘటన అయితే సంచలనంగా మారిందనేసి తెలుస్తోంది ప్రియా. Right, thank you for the update, Susha. రాడిసన్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. గచ్చిబౌలి పోలీసులు ఎదుట నటి లిషి హాజరైంది. లిషి నుంచి పోలీసులు శాంపిల్స్ ను సేకరించారు. పరారీలో ఉన్న సందీప్, శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే సందీప్, శ్వేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు రాడిసన్ డ్రగ్స్ కేసులో నటుడు నీల్ అమెరికాకు పరారయ్యారు. నీల్ పైన లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే A14గా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లో అభ్యర్థులు ఎవరైతే నిందితులు ఉన్నారో వీరందరికీ సంబంధించి కూడా ఇద్దరు మినహా మిగతా అందరిది కూడా బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, యూరిన్ శాంపిల్స్ కావచ్చు, సలైవా ఈ మూడింటిని కూడా కలెక్ట్ చేసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. ప్రస్తుతం యూరిన్ శాంపిల్స్కి సంబంధించి ఎవరైతే నిందితుల్లో ఎవరైతే ఇద్దరు తప్ప మిగతా అందరిది కూడా నెగిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. నిన్న రాత్రి చూసుకున్నట్టయితే లిషి మరియు సందీప్, A6గా ఉన్నటువంటి సందీప్, A8గా ఉన్నటువంటి లిషి ఇద్దరు కూడా నిన్న రాత్రి వచ్చి వారి యూరిన్ శాంపిల్స్ కావచ్చు, అలాగే బ్లడ్ శాంపిల్స్ ఈ రెండు కూడా ఇచ్చారు. మొత్తం మీద డ్రగ్స్ తీసుకున్నటువంటి ఆనవాళ్ళు వీరి శరీరంలో ఉన్నట్టయితే 3-4 రోజుల్లో కూడా ఇది బహిర్గతం అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు వారం తర్వాత వచ్చి ఈ బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ ఇవ్వడం వల్ల ఈ నివేదిక కూడా ఏదైతే బ్లడ్ శాంపిల్స్కి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఇది నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మొత్తం ఇది కావాలనే దీన్ని డిలే చేస్తూ ఈ సినీ తారలు కావచ్చు, అలాగే రాజకీయ ప్రముఖులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి తప్పించుకోవాలన్న కోణంలోనే ఈ బ్లడ్ శాంపిల్, యూరిన్ శాంపిల్కి వారం రోజులు పొడిగించి ఆ తర్వాత వచ్చి వీళ్ళు ఈ శాంపిల్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే క్రిష్ యూరిన్ రిపోర్ట్లో నెగిటివ్ వచ్చినప్పటికీ ఇంకొకటి బ్లడ్ శాంపిల్స్కి సంబంధించి కూడా ఈ రిపోర్టు ఈరోజు రావాల్సి ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రాడిసన్ డ్రగ్స్ కేసులో ఎవరైతే పట్టుబడ్డారో వీరందరికీ సంబంధించినటువంటి రిపోర్ట్స్ని కూడా గచ్చిబౌలి పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఎలాంటి క్లూలు కూడా బయటికి రివీల్ చేయడం లేదు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి ముందస్తు బెయిల్లో భాగంగా పలువురు హైకోర్టు సంప్రదించగా ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా పోలీసులు స్పష్టమైన నివేదిక అందజేయాలని ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు కూడా హైకోర్టు ఆదేశించింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసులో మొత్తం మీద అబ్స్కాండింగ్లో ఉన్నటువంటి నీల్ ఎవరైతే ఉన్నారో నీల్ విదేశాలు ఏదైతే అమెరికాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇతనికి సంబంధించి కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. మరోవైపు శ్వేత
శ్వేత ఉన్నారు. ఈ శ్వేత గోవాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. శ్వేతకి సంబంధించినటువంటి కాల్ డేటా మొత్తం ఆమె ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని కూడా సెర్చ్ చేసినటువంటి పోలీసులు తను అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి డ్రగ్స్ సరఫరా చేసినటువంటి వ్యక్తులు అబ్బాస్ కావచ్చు, అలాగే మీర్జ్ వాహిద్ నుంచి ఎవరైతే రెహమాన్, ఈ ముగ్గురు ద్వారా డ్రగ్స్ ఫిబ్రవరి నెలలోనే దాదాపు 4 సార్లు వీడు పార్టీ చేసుకున్నారు. ఈ 4 సార్లు చేసుకున్నటువంటి పార్టీలో కూడా కొకైన్ దాదాపుగా 10 గ్రాముల దాకా ఇక్కడికి చేరినట్టుగా తెలుస్తుంది. సుమారు దీని విలువ 1 గ్రామ్ విలువ 14,000 దాకా ఉంటుంది కొకైన్ విలువ. దీనికి సంబంధించి గతంలో కూడా ఎన్నోసార్లు వివేకానంద A1గా ఉన్నటువంటి వివేకానంద ఈ డ్రగ్స్ పార్టీని రాడిసన్ హోటల్లోనే కండక్ట్ చేశారు. ఇప్పటికే హోటల్ యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకున్నారు పోలీసులు. హోటల్ యాజమాన్యం మీద కూడా కేసు నమోదు చేశారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా రాడిసన్ హోటల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్కి సంబంధించి కూడా పూర్తి నివేదిక కావాల్సింది కాబట్టి దీనికి సంబంధించి కూడా కొన్ని సీసీ కెమెరా ఫుటేజెస్ని కావాలనే హోటల్ యాజమాన్యం మాయం చేసింది అన్న అపవాదు కూడా ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే క్రిష్, అలాగే లిషి, అలాగే ఇంకెవరైతే ఉన్నారో సందీప్, మిగతా వారందరివి కూడా బ్లడ్ శాంపిల్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలన్నారు. పరారీలో ఉన్నటువంటి వ్యక్తులకైతే లుకౌట్ నోటీసులు అయితే పోలీసులు జారీ చేశారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే రాడిసన్ డ్రగ్స్ కేసులో కొకైన్కి సంబంధించి అయితే భారీ స్థాయిలో కూఫీ లాగుతున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఎంత పెద్దటి వారున్నా సరే దీనికి సంబంధించి వారిని కస్టడీలోకి తీసుకొని విచారించే పనిలో కూడా నిమగ్నమై ఉన్నారు. మరోవైపు రెహమాన్ని కూడా ఏదైతే రెహమాన్ని కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరింత సమాచారం డ్రగ్స్కి సంబంధించి లోతైన దర్యాప్తు జరిగే అవకాశం ఉంటుందనేసి గచ్చిబౌలి పోలీసులు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ చందుగోపితో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనితకు నిరసన ఎదురైంది. వైసీపీ ప్రభుత్వంలో నల్లజర్ల ప్రాంత వాసులకు ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. నల్లజర్లలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనితను జగనన్న ఇళ్ల పట్టాల బాధితులు నిలదీశారు. స్థానిక నాయకులు తమ న్యాయం చేయడం లేదంటూ బాధితులు మంత్రి ముందు ఘర్షణకు దిగారు. దీంతో మంత్రి ప్రయాణంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చి వెనుదిరిగారు హోంమంత్రి వనిత. సమాధానాలు కూడా చెప్తలేదండి. అలాగా మేము మా పేరు చూసి మీ పేరు రావాలి మగాల మీద చెప్తున్నారు అని అప్పుడు నేను వేసానండి పైకి. నా వెనకాల ఉన్నవాళ్ళు 2 సంవత్సరాల కిందటే 3 సంవత్సరాలు ఫోటోలు తీసుకొని సంపాదించుకొని ఇంక మీకు వచ్చేసినట్టేనమ్మా అని తర్వాత ఇస్తామని చెప్పి పట్టుకొని వెళ్ళిపోయారండి. వాళ్ళు తీసేసుకున్నారు పంచాయతీ ఆఫీసులు వెనక్కి. ఇంకా ఇస్తారంటే ఇప్పుడు చివరాఖరికి ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు ఇస్తారేమంటే ఇప్పుడు చివరాఖరి లేకుండా చేశారు. అందరికి ఇచ్చి 50 మందికి లేకుండా చేస్తే మరి ఉన్నవాళ్ళు గోలట్రా, లేనోళ్ళు ఉన్నారు అందులో, ఉన్నవాళ్ళు ఉన్నారు అందులో. ట్యాక్లేసానండి ఎన్నిసార్లు తెప్పించుకుంటారు ఏంటంటే సమాధానాలు కూడా. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనితకు నిరసన ఎదురైంది. వైసీపీ ప్రభుత్వంలో నల్లజర్ల ప్రాంత వాసులకు ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. నల్లజర్లలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనితను జగనన్న ఇళ్ల పట్టాల బాధితులు నిలదీశారు. స్థానిక నాయకులు తమకు న్యాయం చేయడం లేదంటూ బాధితులు మంత్రి ముందు ఘర్షణకు దిగారు. దీంతో మంత్రి ప్రయాణంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వెనుతిరిగారు హోంమంత్రి వనిత. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 2వ రోజు రాత్రి వెండి అంబారి వాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేతంగా స్వామివారి నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఆలయం మాడ వీధుల్లో ఊరేగిన స్వామి అమ్మవార్లను భక్తులు తిలకించి మొక్కులు తీర్చుకున్నారు.
ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.